నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మార్చి 4వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాము. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వలన మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు కొన్ని సంఘటనల వలన ఇబ్బందులు, అనవసర వ్యసనాల వలన, ఆలోచనలు వలన మీకు ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి. కొన్ని పనులు దగ్గర వరకు వచ్చి ఆగిపోయినట్టుగా అనిపిస్తాయి, కానీ మీరు మీ పనులను పూర్తి చేసుకునే ప్రయత్నంలో విజయవంతం అవుతారు. కొంతమంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తారు, కాబట్టి కొత్త వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా మీ దగ్గరకు రానివ్వకూడదు. వృషభ రాశి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడి అనవసరంగా అందరినీ కూడా చిన్నచూపు చూస్తారు. మీ వలన ఎదుటి వాళ్ళు బాధపడే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ కోపం విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, లేదంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. మీ కారణంగా ఇతరులు ఇబ్బందులకు గురి కాకుండా మీరే చూసుకోవాలి. రేపటి రోజున ఈ రాశి వాళ్లకు అనవసరంగా ఖర్చులు ఏర్పడతాయి. అనవసర ప్రయాణాలు జరుగుతాయి. అనవసర వస్తువులను కొంటారు, తద్వారా డబ్బు వృధా అవుతుంది. వాహనపరమైన ఖర్చులు ఎదురవుతాయి. క్రయ విక్రయాల వలన మీకు కొన్ని నష్టాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు ఎవ్వరితోనూ కూడా మీరు వితండవాదన చెయ్యకూడదు. ఆర్థిక ధన నష్టం మీకు కనిపిస్తుంది. డబ్బులను ఖర్చు చేసేటప్పుడు చూసి ఖర్చులు చేసుకోవాలి. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాల వలన మీరు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు కొంత అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజున మీకు నరదిష్టి, నరఘోష అధికంగా ఉన్నాయి. ఎవరితోనూ మీరు విరోధం పెట్టుకోకూడదు. అందరితోనూ మీరు మంచిగానే ఉండాలి. అనవసరమైన గొడవలకు పోవద్దు, లేదంటే తర్వాత మీరు ఇబ్బందికి గురి అవుతారు. రేపు వృషభ రాశి వాళ్లకు ఖర్చులు ఎక్కువ అవ్వడం జరుగుతాయి. ప్రయాణాలు చేయాల్సి రావడం, అందులో మీకు ఒక ఉపకారం జరగడం, మీరు చేసే పనులు నిదానంగా అయినా కానీ మొత్తం మీద పూర్తి చేస్తారు. వృషభ రాశి వ్యక్తులు కొత్త కార్యక్రమాలను ప్రారంభం చేస్తారు. రేపటి రోజున పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించబోతున్నారు. స్థిరాస్తి వివాదాలు అనేవి పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితుల ద్వారా మీకు విలువైన సమాచారం దొరుకుతుంది. బంధువులు, అదేవిధంగా మిత్రులను కలిసి మీరైతే ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలు అనేవి కొంత ఖర్చుతో కూడినటువంటి విధంగా సాగుతాయి. డబ్బుల విషయాలలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున వృషభ రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున శ్రీ రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన, అదేవిధంగా లక్ష్మీ తామరవత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం వలన శుభాలు చేకూరతాయి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు ప్రతిరోజు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.